దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాం. ఈరోజు 157వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. దాంట్లో పండిట్ ధర్మప్రకాష్ గారి చరిత్ర చివరకు వచ్చాం. అందులో ఆయన వేదాల్లో ఉన్నటువంటి దేవుడు ఈయన అని పరిచయం చేసినట్టుంది. దాని మీద నేను విస్తారమైనటువంటి పరిశోధన చేసిన తర్వాత ఇదిగో వేదాల్లో ఉన్న విషయాలన్నీ ఇవి అని చెప్పి అనేక మంది బైబిల్ పండితులు విస్తారంగా దాని గురించి రాసినన్ని స్టడీ చేసి మేము ముందుకు తీసుకొచ్చే సందర్భంలో యజ్ఞం అనేది ఎలా చేయాలి, అజామేధయాగం అని భారతదేశ గ్రంథాల్లో వేదాల్లో ఎక్కడెక్కడ ఏం చెప్పబడింది చెప్పాను. కానీ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారిని సిలువ యాగం వేయటం అనేది కేవలం అది ఆ యొక్క క్రమం ప్రకారమే జరిగింది. కాబట్టి పాప పరిహారార్థం జరగబోయేటువంటి యజ్ఞమే దేవుడు చేశాడు తప్ప అది ఇంకోటి కాదు. పాప పరిహారార్థమే ఆయన వచ్చి సమర్పించుకున్నాడు. ఆ క్రమం ప్రకారమే జరిగింది. భారతదేశాన్ని మనం తీసి పారేయటానికి వీల్లేదు. దేవుడు భారతదేశాన్ని ప్రేమించాడు, తపస్సు చేసుకుంటూ మునుల్ని దర్శించాడు, వాళ్ళ నోటి ద్వారా ఇటువంటి మహామర్మాలన్నీ బయటికి తీసుకొచ్చాడు అని చెప్పాం. బైబిల్ గ్రంథంలో అట్లా ఎక్కడైనా ఉందా? బైబిల్ గ్రంథంలో దేవుడు ఆ యొక్క ఇజ్రాయేలు యోధా ప్రజలతో తప్ప ఇంకెవరితో మాట్లాడని అందరూ అనుకుంటూ ఉండగా అలా కాదు. బైబిల్ గ్రంథంలో ఇన్ని చోట్ల ఈ రకంగా చెప్పాడు. దాని అర్థం ఈ ప్రపంచంలో అన్ని చోట్ల నేను ప్రత్యక్షపరచుకుంటాను అని చెప్పి దాని యొక్క రిఫరెన్స్లు మీకు చెప్తాను అని చెప్పాను నేను. యెషయా గ్రంథం 28:10 ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు అని చెప్తూ 13లో నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాను, అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్ళి వెనకకు మొగ్గి విరగబడి చిక్కుబడి పట్టబడుచున్నట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. దేవునికి స్తోత్రములు. ఇవి 28:10, 28:13 యెషయా గారి ద్వారా చెప్పారు. ఇవన్నీ ఎందుకయ్యా అక్కడ ఇక్కడ చెప్పడం అని అంటే, ఒకడు ఆ రూట్లో వెళ్ళిపోయి ఒకడు ఈ రూట్లో వెళ్ళిపోయి దేవుడిని ఎవరో తెలుసుకోవట్లేదు. కాబట్టి అన్ని చోట్ల అక్కడ 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 నేను బయలుపరుస్తా. ఇది చూసిన వాళ్ళు కొంత ఇక్కడ కొంత అక్కడ వస్తుంది ఏంటి అంటారు. ఇప్పుడు భారతదేశంలో ప్రజల పరిస్థితి అది. ఇదేంటండి బాబు, యేసు ప్రభు గురించి ఇక్కడెందుకు ఉంటుంది, ఇక్కడుందంటారు ఏంటి అంటే, ఉంటుంది అని దేవుడు చెప్పాడు. కొంత ఇక్కడ కొంత, మీరు ఒక దారిలో పోతా ఉన్నారు, ఆ దారిలో వెళ్ళేవాడు సరైన దారిలో వచ్చుట కొరకు అక్కడున్నదేదో ఇక్కడ చెప్తున్నా అని చెప్పడం కోసమే ఈ మాటలు చెప్తా ఉంటే ఈయనేంటి అక్కడ ఇక్కడ చెప్తున్నారు అంటారు రాబోయే రోజుల్లో. అది ఇప్పుడు అంటున్నారు. అక్కడిది ఇక్కడ ఎందుకు ఉంటుంది, ఇక్కడ అక్కడ ఎందుకు ఉంటుంది అంటున్నారు. ఇట్లా అంటారు కూడా అబ్బాయి. అందుకే నేను ముందుగానే చెప్తున్నా, అట్లా అంటారు. కానీ నేను అన్ని చోట్ల బయలుపరచుకుంటున్నా. ఎందుకు? కావున వారు వెళ్ళి వెనకకు మొగ్గి విరగబడి చిక్కుపడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞిస్తున్నా. వెళ్ళే దారి ఇది అది ఒకటేనా అని గ్రహించుకుని వాళ్ళు అసలు దారిలోకి రావాలని నేను ఇలా చేస్తున్నా. అసలు దారిలో అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటేనా అని వాళ్ళు ఆలోచించుకుని రావడం కోసమే నేను కొంత ఇచ్చట కొంత అచ్చట బయలుపరుస్తున్నా అని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉంది. అలాగే యేసు ప్రభు వారు స్వయంగా యేసు ప్రభువే చెప్పేశాడు. లోకా సువార్త 24:27 ప్రభువారు ఇక్కడ సంచరిస్తున్న రోజుల్లో ఆయన ఏం చెప్పారో ఒక మాట చూద్దాం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్ళే దారిలో యేసు ప్రభుని సెలవు వేశారంటే ఆ యేసు ప్రభు సెలవు వేయాల్సింది ఫలానా వాక్యాల ద్వారా అది నిజమే అట్లా జరిగిందని అనుకోకుండా సామాన్యంగా వాళ్ళు మాట్లాడుతుంటే ఈ ప్రవక్తల నోటి నేను అనేక సార్లు 100 ఏళ్ల నుంచి చెప్పించింది ఇందుకేనా మందమతుల్లారా అంటాడు. మీరు ఇంకా గ్రహించలేదా? ఎందుకు జరిగింది ఇదంతా? ఎందుకు జరిగింది? ఆయన చెప్పినట్టుగానే జరిగింది అని మీరు గ్రహించలేకపోతున్నారే అంటున్నారు. ఆ ప్రవక్తల నోటి వెంట వచ్చినట్టు బైబిల్ గ్రంథంలో ప్రవక్తలేనా మనం అనుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలలోనే ప్రవక్తలు ఉన్నారని మనం అనుకుంటున్నాం. కానీ అబ్రహాముని ఏర్పరచుకో ముందు నుంచి కూడా ప్రవక్తలతో మాట్లాడాడు. అంటే ఆయన ఎవరిని ఎంచుకుంటాడో ఆయనే ప్రవక్త. ఆ ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఒకసారి వాళ్ళతో ఒకసారి వీళ్ళతో మాట్లాడతాడు. బిలామ్ అని, నెబుకద్నెజర్ అని వేరే వాళ్ళందరితో కూడా, కోరెష్ వీళ్ళందరితో కూడా మాట్లాడాడు. కాబట్టి
ప్రవక్త అంటే ఏం లేదు, దేవుడు ఎవరిని ఎంచుకుంటాడో, ఎవడు నీతిమంతుడిగా ఉంటాడో, ఎవడు కరెక్ట్ అని అనిపిస్తుందో వాడు ఏ జాతి వాడైనా వాడిని ఏర్పరచుకుని మాట్లాడాడు. ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను తన యొక్క స్వాస్థ్యంగా ఏర్పరచుకోక ముందు నుంచే దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. కాబట్టి సమస్త ప్రవక్తల చేత అట్లాగే ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను ఏర్పరచుకోక ముందే ఈ మునుల ద్వారా భారతదేశంలో కూడా ఇది బయలుపరుచుకున్నాడు. ఈ యొక్క మాటలన్నీ ప్రభువే ఆయనతో మాట్లాడిపించాడు. కాబట్టి వాళ్ళతోటి ఈ సమస్త ప్రవక్తల చోట ఇప్పుడు యజ్ఞం గురించి ఎంత ప్రస్తావన వస్తూ ఉంది మనకి. ఈ యజ్ఞం గురించి ఏనాడో ఇక్కడ కూడా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, సమస్త ప్రవక్తల చేత కూడా నేను మాట్లాడిపించాను అబ్బాయి, అది గ్రహించలేకపోతున్నారు మీరు అన్నాడు. ఈ యొక్క శిలువ యాగం జరగటం అనేది అగత్యం, ఇది జరిగి తీరాల్సిందే అని చెప్పేసి ఈ సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనాలన్నింటిలో నన్ను గూర్చి నేను బయలుపరుచుకున్నాను అబ్బాయి అన్నాడు. ఈ సమస్త ప్రవక్తలు అన్న దాంట్లో ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలే కాదు, ఆయన ఎవరు అనుకుంటే వాళ్ళ ద్వారా తెలియపరుచుకున్నాడు అని తెలుస్తూ ఉంది. ఇకపోతే ఇట్లాంటి వాక్యాలే మనకు ఉంది. రోమపత్రిక 3:29లో యేసు ప్రభు వారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జానులకు కూడా దేవుడే అనే విషయాన్ని పౌలు భక్తుడి ద్వారా ఆయన చెప్తున్నాడు. వాళ్ళకు కూడా ఆయనే దేవుడు. ఇదేంటంటే విడ్డూరంగా ఉందని ఇతర జనులు అంటారు. మీకు చెప్తూ అన్య జనులు అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడుతున్నారని ఇతర జనులను వాడుతున్నాను నేను చాలా చోట్ల. ఇతర జనులకి ఆ యొక్క విషయాలు గ్రహించడానికి వీలుగా ఈ మాటలు రాయించాడు పౌలు గారితో. ఇదేంటండి యేసు ప్రభువుని తీసుకొచ్చి మాకు దేవుడు అంటారేంటి అని వాళ్ళకి, ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి, మీరు కాస్త బాగా వినండి అని చెప్పి మనం చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి. రోమపత్రిక 3:29 ఏం చెప్తుందో చూద్దాం. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుతున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును ఆయనే దేవుడు. ఈ అన్యజనులకు ఎవరయ్యా దేవుడు అంటే బైబిల్ గ్రంథంలో చెప్తుందయ్యా అని మనం చెప్పగలగాలి. మీకు కూడా ఈయనే దేవుడు అంటయ్యా, అదేంటండి మాకు కూడా ఆయనే దేవుడు అని బైబిల్లో ఉంటుందా ఎక్కడైనా? చూడండి బాబు, చూడండి అని మనం చూపించగలిగే స్థితిలో ఉండాలి. మీకు కూడా ఆయనే దేవుడట, మేము సొంతగా చెప్పటంలా ఈ మాట, ఆయన చెప్తున్నాడు మీకు కూడా ఆయనే దేవుడట. కాబట్టి మీరు వాళ్ళు చేయాల్సింది ఏమి లేదు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అన్నాడు. మరి మాకెట్లా దేవుడు అయిపోతారంటే మీకు విశ్వాసం ఉంటే చాలయ్యా, అంతే. అది ఒకటే పాయింట్ మీరు చేయాల్సింది. మీరు కూడా దేవుడి పిల్లలు అయిపోవటానికి ఆ విశ్వాసం ఉంటే చాలు. కాబట్టి మీకు దేవుడు అవట్లేదా? కాబట్టి మీకు కూడా ఆయనే దేవుడు అనే మాట బైబిల్ గ్రంథంలో ఉంది. రోమపత్రిక 10:12 లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయ వారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇక్కడ యూదుడు ఇతర జనులనే భేదం లేదంటున్నాడు. గ్రీసు దేశస్తుడు ఇతర జనులు మిగతా వాళ్ళంతా కూడా, యూదులని కానీ మిగతా వాళ్ళనే భేదం లేనే లేదు, అందరికీ ఒక్కడే దేవుడని ఇక్కడ ఉందబ్బాయి, బైబిల్ గ్రంథంలో మాటే మీకు చెప్తున్నాం అని మనం చెప్పగలిగి ఉండాలి. అంటే అక్కడ ఉన్నాయి ఆ విషయాలు మనం గ్రహించకుండా మనం కూడా చాలామంది నిర్లిప్తంగా ఎందుకు మన దేవుడు అక్కడ ఎందుకు ఉంటాడండి అని అనుకోకుండా మీకు దృష్టికి తీసుకొస్తుంది. ఎక్కడ ఎందుకు ఉంటాడో ఇదిగో ఈ విషయాల ద్వారా చెప్పాడు దేవుడు. అలాగే అపోస్తల కార్యం 10:34-35 దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును అనే పదాలు ఉన్నాయి. ఈ కథ అంతా పేతురు గారికి దేవుడు బయలుపరిచాడు. అక్కడ ఆ ఇటలీ పటాలంలో కొర్నేలి విషయంలో జరిగిన విషయం అంతా చూచిన తర్వాత ఒకటే మాట, దేవుడు పక్షపాతి కాడు అని నేను గ్రహించాను. ఆ గ్రహించడమే కాదు, ఆయనకి అసలు చూపించాడు దర్శనం. ఒక దుప్పటిలో అన్ని రకాల జంతువులు వచ్చేసి వీటిని చంపుకుని తిను అంటే అయ్యో నేను ముట్టుకోను అంటే అదని ఇదని భేదం లేదబ్బాయి, నాకు అందరూ సమానమైన ముందే దర్శనం చూపించాడు. ఆ తర్వాత ఆయన గ్రహించింది అంటే ఎంత కష్టపడి దేవుడు అందరూ నాకు సమానమే, అందరికీ నేనే మడిగుని మీరు విడిగా ఉండాల్సిన అవసరం లేదు, అందరికీ నేనే దేవుడిని అని బయలుపరచడం జరిగింది. ఇక ఆ తర్వాత ఆ కొర్నేలు విషయంలో అట్లా జరిగింది. ఇక తర్వాత వచనాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా ఉంటే అదిగో మన గ్రంథాల్లో ఇవన్నీ ఉన్నాయి కదా. 2వ దినవృత్తాంతాలు 16:9 ఆ వచనం కూడా మీకు చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. అది తెలిసిన వచనమే, కానీ ఆ వచనంలో ఇతర జనుల గురించి ఉంది అని మనం గ్రహించడానికి. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని యుద్ధములే జరుగును.
ఈ యొక్క ఆసా అనేటువంటి రాజు విషయంలో జరిగినటువంటి విషయం, ఆయన దగ్గరికి హనానే అనేటువంటి ఆ దీర్ఘదర్శిని పంపించి దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు, నువ్వు అన్ని మంచి పనులు బాగానే ఉన్నాయి అబ్బాయి, కానీ దేవుడి మీద నీకు పూర్తిగా నమ్మకం లేకుండా పోయింది. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో నువ్వు గ్రహించలేకుండా పోతున్నావు. వాడెవడో యుద్ధానికి వస్తున్నాడని భయపడి ఇంకొకరిని ఆశ్రయిస్తావు ఏంటయ్యా, నీ దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తూ ఉండగా నువ్వు కళ్ళబెట్టి చూస్తూ ఉండగా అని చెప్పి దేవుడు ఇది కూడా చూశాడు, నీ యొక్క నిర్లక్ష్యము, నీవు దేవుడి ఎడల నీకు సరైన భక్తి లేదన్న విషయం కూడా చూసేశాడు. నీకు సరైన భక్తి ఉందా లేదా చూస్తాడు దేవుడు. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. ఒకవేళ నువ్వు యథార్థ హృదయం కలిగి ఉన్నట్లయితే నిన్ను బలపరచడానికి ఆయన దూతలను పంపించాడు, కన్నులారా చూస్తున్నాడు. నీకు అది లేదు, ఆయన మీద పూర్తి విశ్వాసం నీకు లేదు, కాబట్టి ఇక నీకు తప్పదు అంటే ఆయన నీ చెయ్యి విడుస్తాడు. కాబట్టి నీవు మతి తప్పి ప్రవర్తించావు అని చెప్తాడు. ఆయనకి వాళ్ళని వీళ్ళని భేదంలో ఎవరు దేవుడు గురించి పూర్తిగా ఆనుకుంటారో, ఈ ప్రపంచం అంతటినీ చూస్తా అన్నాడా, ఇజ్రాయెల్ ప్రజలను ఒక్కళ్ళనే చూస్తాడన్నాడా? ఆయన కనుదృష్టి ఎక్కడెక్కడికి వెళ్తుందన్నాడు? లోకమంతటా సంచారం చేస్తుంది అంటాడు. జకర్యా గ్రంథంలో చెప్తాడు. ఆయన అశ్వాలు వదిలితే అన్ని దిక్కులు 4 దిక్కులకి వెళ్ళి అయ్యా ఇవన్నీ చూసొచ్చాం, ఈ ప్రజలు వీళ్ళు ఇలా 4 మొత్తం చెప్తా ఉంటారు ఆయన దగ్గరికి వచ్చి. జకర్యా గ్రంథంలో ఆ 4 అశ్వాలు తిరిగి వచ్చి చెప్తూ ఉంటాయి. కాబట్టి అందులో ఇజ్రాయెల్ ప్రజలు ఒక్కలే ఉంటారా? ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఉంటారా? అన్ని దేశాలు అందరూ ప్రజలు ఉంటారు. దేవుడు కనుదృష్టి అందరి మీద ఉందని చెప్తారు. కాబట్టి ఒకవేళ ఈ ఇజ్రాయెల్ ప్రజలు తప్పు చేసినా వాళ్ళని కూడా వదిలిపెట్టడంటమే ఈ ఆస చాలా మంచివాడు, కానీ ఈ ఒక్క విషయమే తప్పాడు, మతి తప్పితే వెంటనే కూడా వచ్చి చెప్పాడు, ఇదిగో నువ్వు మతి తప్పావు, దేవుడు చూడనే చూశాడు, నీకు శిక్ష రాబోతా ఉంది, నీకు కష్టాలు బిగినైనాయి అబ్బాయి అన్నాడు. అంతే. ఆయనకి తరతమ భేదాలు, పక్షపాతం అనేది ఏమాత్రము లేదు. ఇక ఆయన ఇట్లా ప్రత్యక్షపరచుకోవటం అన్ని చోట్ల ఉందని మీకా గ్రంథం 5:2 చెప్తున్నాడు కదా. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? నన్ను నేను ప్రత్యక్షపరచుకోవటం ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు ఒకటే కాదయ్యా, ఈ ప్రపంచానికి అందరికీ ఎన్నోసార్లు ప్రత్యక్షపరచుకున్నాను అని చెప్పి మీకా గ్రంథం 5:2 చెప్తాడు. మనం ఎంతసేపు మీకా గ్రంథం 5:2 అంటే ఆయన బెత్లెహేములో పుట్టును అన్న పదం ఒకటే మనం చూస్తాం, కానీ అసలు విషయం మన దృష్టిలో పెట్టుకోము. అందుకే ఆ విషయం మీరు చెప్పాల్సి వస్తుంది. మీకా 5:2 బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన పురాతన కాలం నుంచి శాశ్వత కాలం ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు అబ్బాయి అన్నాడు. అంటే ఇప్పుడు రాబోయే ఆయన ఇప్పుడు ప్రత్యక్షం అవటం కాదయ్యా బాబు, ఇంతకుముందే అనేక సార్లు ప్రత్యక్షపరచుకున్నాడు అన్నాడు. ఎప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలను అబ్రహాంని పిలవక ముందు నుంచే ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఈ రకంగా రాబోతా ఉన్నాడు. బెత్లెహేములో ఒక అవతారంలో మనిషి అవతారం ధరించి రాబోతున్నాడు యేసు ప్రభు. అయితే ఈయన ఇప్పుడు దాకా లేడు అనుకుంటారేమో మీరు. ఆయన ఎప్పుడూ ఉన్నాడు ఆత్మస్వరూపంలో, అన్ని చోట్ల ఆయన గురించి బయలుపరుచుకుంటూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు ప్రజలతో. ఆ యొక్క పురాతన కాలంలో శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు, మీరు చూడలేదు. ఎక్కడెక్కడ ప్రత్యక్షం అనేది భారతదేశంలో వేదాల్లో ప్రత్యక్షపరుచుకున్నాడా? అలా వేరే గ్రంథాల్లో ప్రత్యక్ష జొరాస్ట్రియన్ అటు తూర్పు దేశ జ్ఞానులు అన్నింటిలో ప్రత్యక్షపరుచుకున్నాడు. లేకపోతే వాళ్ళకేం పని అండి బాబు? ఆ యొక్క తూర్పు దేశ జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వీళ్ళ దగ్గరికి రావాల్సిన పని ఏంటి? ఆయనకి మొక్కాల్సిన పని ఏంటి? వాళ్ళ గ్రంథాల్లో ఆ మాట రాకపోతే ఆ మాట ఏమని రాసి ఉందంటే ఈయన దేవుడని రాయబడి ఉంది. లేకపోతే ఒక రాజు అయితే రాజుకు వచ్చి వాళ్ళు ఎవరో వచ్చి దండం పెడతారా? ఏమంత అవసరం వచ్చింది వాళ్ళకి రాజుకు దండం పెట్టగలం? కానీ రాజు కాదు, దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనిషి రూపంలో వస్తున్నాడు అని చెప్పి పసిపిల్లవాడికి కానుకలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకుని ఆయనకి దండాలు పెట్టి వెళ్ళారు. పసిపిల్లవాడికి ఏం అధికారం ఆయన చేతిలో ఉందని చూచి వాళ్ళు దండాలు పెట్టారు? ఆయన పసిపిల్లవాడు కదా. అంటే దేవుడు వాళ్ళ గ్రంథాల్లో ఏం రాశాడంటే ఈయన సృష్టిని ఏలేటువంటి మహాదేవుడు ఈ రూపంలో అక్కడ వస్తున్నాడని చెప్పబట్టేగా వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏమైనా బైబిల్ గ్రంథంలో చూసి వచ్చారా? ఏమన్నా బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉందా ఆ మాటలు? బైబిల్ గ్రంథంలో చూసి వచ్చారా? వాళ్ళు కాదుగా. వాళ్ళు వచ్చింది ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో రాయబడింది. కాబట్టి భారతదేశంలో ప్రజలకి ప్రత్యక్షత చూపించినప్పటికీ వాళ్ళు గ్రహించలేకపోయారు. కింద జనానికి వారికి ఇంక వెళ్ళలేదు.
దేవుడు తప్పేం లేదు, దేవుడు అయితే అందరికీ ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు అని చెప్పేది ఆ మీకా గ్రంథంలో చెప్పబడుతుంది. యెషయా గ్రంథం 45:19 నుంచి 21 వరకు చక్కని వచనాలు ఉన్నాయి. మనం ఎప్పుడు చదువుతూనే ఉంటాం, కానీ దీంట్లో ఇంత అర్థం ఇమిడి ఉందని మనం ఆలోచించం. అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు, మాయాస్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేవాడను అగు యెహోవాను నేనే మాయాస్వరూపుడైనది ఏదో ఒక మూల కూర్చుని ఏదో ఒక గ్రంథంలో రాసి ఊరుకోలేదయ్యా. నేను మరుగైన చోట్ల అన్ని చోట్ల నేను బయలుపరుచుకుంటూనే ఉంటున్నా. నన్ను ఏదో ఒక చోటే మీరు చూడాలనుకోకర్లా. కాబట్టి యథార్థమైన సంగతులు తెలియజేవాడను యెహోవాను నేనే. రండి, కూడి రండి, జనములలో తప్పించుకుని వారలారా దగ్గరకు వచ్చి కూడుకుని. దేవుడు వారు తెలియక అటు ఇటు పోతూ ఉన్నటువంటి జనమందరం రండి అయ్యా, ఒక పక్కకు రండి, చూడండి. తమ కొయ్య విగ్రహమును మోయచ్చు రక్షింపలేని దేవతలకు మొర్రపెట్టు వారికి తెలివి లేదు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయండి. ఒకవేళ ఆ విగ్రహాలు దేవుడని మీరు అనుకుంటే ఏ ప్రమాణంతో వాళ్ళు దేవుడో నా దగ్గర తెలియ చెప్పండి. ఎట్లా దేవుడయ్యారో చెప్పండి పోని. అట్లా న్యాయమైన ప్రశ్న వేస్తూ ఉన్నాడు. జనులు కూడుకొని ఆలోచించుకుందురు గాక. ఆలోచించుకోవాలి జనమందరూ కూర్చుని, ఏంటిది మనం ఇట్లా ఎందుకు చేస్తున్నాం, అసలు చేయవలసిన పద్ధతి ఏంటి. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యములు తెలియజేసిన వాడెవడు, చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు. యెహోవా నాకు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను నీతిపరుడనగు దేవుడును రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు అనేది దీంట్లో ఉంది. అంటే పూర్వకాలం నుంచి నేను అన్ని చోట్ల బయలుపరుచుకుంటుందా నేనే అని చెప్పి దాన్ని ప్రకటించిన వాడిని కూడా నేనే అంటాడు. అనేక సందర్భాల్లో దేవుడు చెప్తా ఉన్నాడు. మీరందరూ కూడా ఏ దేవుడైనా ఒకటే, ఏ దేవుడైనా అనుకుంటారేమో. అట్లా అనుకుంటా వీలు కాకుండా జరిగే విషయాలు ముందుగానే చెప్తున్నానా. ఎందుకు అంటే ఇదిగో మీరు ఇది మామూలుగానే జరిగింది అని అనుకోకుండా, మరి ముందుగానే చెప్పాడైనా, చెప్పిన ప్రకారమే జరిగిందే అని చెప్పి మీరు అనుకోవడం కోసం నేను అనేక విషయాలు ముందుగా ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నా. లేకపోతే నాకు ఎందుకు ఆ పని ఎందుకు, ఇది జరుగుద్ది ఇది జరుగుదని చెప్పడం ఎందుకు అంటే, ఈయన దేవుడు కాబట్టి ఏమి జరుగుతుందో ఈయనకి మాత్రమే తెలుసు అని చూడటానికి. ఇంకా వేరే దేవుళ్ళుగా ఎవరైనా ఆరాధిస్తుంటే వాళ్ళు ఎవరూ చెప్పలేని విషయాలు ఈయన చెప్పగలుగుతున్నా అంటే ఈయన ఒక్కడే దేవుడే అంటాడని గ్రహించడానికి వీలుగా నేను ఈ మాటలు చెప్తున్నాను అంటాడు ఆయన. ఇక యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనం చక్కని మాట ఉంది. 64:5, 65:1-2 మీకు చదివితే దాంట్లో ఓహో ఇలాంటి పదాలు ఉన్నాయి కదా అని మనకు తెలుస్తుంది. యెషయా గ్రంథం 64:5, నీ మార్గాలను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకుని సంతోషముగా నీతి నశించు వారిని నీవు దర్శించుతున్నావు. ఆయన ఎవరిని దర్శిస్తున్నాడా అంటే అసలు దేవుడి గురించి జ్ఞాపకం చేసుకుంటూ పైన దేవుడు ఈ కార్యం చేశాడు అని నీ మార్గములను బట్టి, అంతే కదా. న్యాయం జరిగినప్పుడల్లా అమ్మ దేవుడు ఉన్నాడండి అంటాం మనం. న్యాయం జరిగినప్పుడు ఎవడైనా తప్పు చేసినాడు శిక్షింపబడితే పైన దేవుడు ఉన్నాడండి అందుకే అలా జరిగింది. ఎవడన్నా మంచి పనులు చేస్తే ఆశీర్వదింపబడితే పైన దేవుడు ఉన్నాడు, ఇన్ని చూశాడు, ఇచ్చాడు, పైన ఉన్నవాడు ఇచ్చాడండి అని ఎవరైతే అనుకుంటారో, అంటే దేవా నీ మార్గాలను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యా దేవుడు ఉన్నాడు, దేవుడే నిజంగా చేశాడు అని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారో, సంతోషంగా నీతిని అనుసరిస్తున్నారో, ఎవరైతే నీతి ఏడుచుకుంటా కాదు సంతోషంగా నీతిని పాలిస్తున్నారో వాళ్ళని నువ్వు దర్శిస్తున్నావయ్యా అన్నాడు. ఎవరిని పడితే వాళ్ళని దర్శించడు. వీళ్ళని ఎందుకు ప్రవక్తలుగా ఏర్పరచుకున్నారంటే ఆయన దర్శించాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి మనకి. పనికి వాళ్ళని పుట్టుకుని దర్శించడానికి కాదు, ఆయన ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని వాళ్ళు దర్శిస్తున్నాను అన్నాడు. అంటూ 65:1 నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జనంతో చెప్పుచున్నాను అని అంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, భారతదేశ గ్రంథాల్లో ఎందుకున్నాడంటే ఎందుకున్నాడు, ఎవరితో చెప్తున్నాడట ఆయన? నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనానికి రానిచ్చితిని. వాళ్ళు అసలు ఈ బైబిల్ గ్రంథం అంటే ఇది మంద కాదు అంటున్నారు. కానీ వాళ్ళకి తెలిసేట చేస్తున్నాను అబ్బాయి నేను ఎవరో, ఎలా చేస్తున్నాను, నన్ను వెతకని వారికి నేను ఎలా దొరుకుతున్నాను అంటే నేనున్నాను ఇదిగో నేనున్నాను నా పేరు పెట్టబడిన జనంతో చెప్తున్నాను. ఈ గ్రంథాల్లో రాయబడినటువంటి యజ్ఞక్రమము, శిలువయాగం, ఇవన్నీ బలి అవ్వటం ఇదంతా కూడా రాయటం ఏంటి అంటే నేనున్నానని వాళ్ళకు కూడా తెలియపరచుకుంటారు. వాళ్ళు నన్ను వెదకరు, నేను కాదు వాళ్ళ దేవుడు అనుకుంటారు. కానీ వాళ్ళు వెతకని వారికి నేను దొరుకుతాని కోసమే ఇక్కడ రాయించానయ్యా. వాళ్ళు వెతకట్లా, అయినా నేను దొరకటానికే నిశ్చయించుకుని నేను రాయించాను అంటున్నాడు.
ఆయన దృష్టి అందుకునే ఫలానా వాళ్ళని ఎందుకు ఎంచుకున్నారు, మునులకి ఎందుకు రాయించాలంటే ఇదిగో వాళ్ళ మార్గాలను బట్టి జ్ఞాపకం చేసుకో సంతోషంగా నీతిని అనుసరిస్తున్నారు, వాళ్ళు ఎవరికి అపకారం చేయరు, తెల్లారు లేచిన కానీ దేవుడా ఈ సృష్టిని పరిపాలిస్తున్న దేవుడా అని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు సంతోషంగా నీతిని అనుసరిస్తున్నారు, వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళని దర్శిస్తానన్నాడు. అంతే. అన్ని చోట్ల యొక్క ఇజ్రాయెల్ ప్రజలనే కాక అందరినీ దర్శించడానికి కారణం ఏంటి అంటే ఇదే కారణం. ఆయనకి ఏ భేదము లేదు. ఎవడు నీతిని అనుసరిస్తాడో, పైనున్న దేవుడు చూస్తున్నాడని ఎవడు జ్ఞానం కలిగి ఉంటాడో వాడిని దర్శిస్తున్నా నేను, వాడి నోటి ద్వారానే మాట్లాడుతున్నా. అందుచేతనే ఈ యొక్క భారతదేశంలో ఈ గ్రంథాల్లో ఈ విషయాలన్నీ నేను రాయించానని అర్థం చేసుకోవాలి మనం. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ పాయింట్కే ఈ లింకు యోహాను సువార్త 6:44, యోహాను సువార్త 12:32 అంటారు. మరి అవన్నీ చదివితే దూరం అవుతుంది కానీ తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవ్వరూ నా దగ్గరికి రారని 6:44 ఉంది యోహాను సువార్తలో. యేసుప్రభు వారు స్వయంగా తిరుగుతున్న రోజుల్లో కూడా చెప్పాడు తండ్రి ఆకర్షించాలి, తండ్రి ఆకర్షించాలి. స్పెషల్ క్వాలిటీ ఇందాక చెప్పాను కదా. ఆయన ప్రతి దానిలో కూడా దేవుణ్ణి చూడగలిగి ఉన్నాడు. సంతోషంగా నీతిని అనుసరిస్తే వాళ్ళని దర్శిస్తా అన్నాడు కదా, వాళ్ళని ఆకర్షిస్తాడనమాట. ప్రతి వాళ్ళని ఎందుకు ఆకర్షించడండి? మరి మిమ్మల్ని ఆకర్షించారు, మీరు క్రైస్తవులు అయిపోయారు, మమ్మల్ని కూడా ఆకర్షించనేయండి అని అంటే నీలో ఏదో క్వాలిటీ మంచిది ఉంటేనేగా. అసలు దేవుడు నాకు వద్దు అంటున్నావుగా నువ్వు, మాకు దేవుడు ఎవరా అని వెతుకుతున్నాం కాబట్టి ఆయన ఆకర్షించాడు. కాబట్టి ఆయన ఆకర్షిస్తే తప్ప, పైన ఆయన ఆకర్షిస్తే తప్ప ఎవరు నా దేవుడు. ఆఖరికి యోహాను సువార్త 12:32 కూడా ఆయనే చెప్తాడు, ఇదిగో నేను పైకి వెళ్ళాలి, ఆదరణకర్త రావాలి, అప్పుడు నేను మిమ్మల్ని ఆకర్షించడానికి వీలవుద్ది అంటాడు. ఎలా? ఆత్మస్వరూపుడుగా నేను ఆ వచ్చిన ఆదరణకర్త ద్వారా నేను ఆకర్షించుకోవటం. ఇప్పుడు వరకు నేను ఇక్కడ మన రూపంలో ఉన్నాను కాబట్టి తండ్రి ఆకర్షిస్తే వాళ్ళంతా నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత నేను ఆకర్షించడం మొదలు పెడతాను, మీరు అందరూ వస్తారంటే. అంటే ఆకర్షించడానికి ప్రధానమైన రూల్ ఏంటంటే మనలో యథార్థత, నీతి. ఆ యథార్థ హృదయం గలవారిని ఆయన ఎప్పుడు దర్శిస్తూనే ఉంటాడు. ఈ ప్రపంచమంతా పరివేష్టిస్తూ చూస్తున్నటువంటి దేవుడు మన దేవుడు. ఆ తర్వాత యోధాపత్రిక 14వ వచనం, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకును కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను అని చెప్పి ఈ మంచి చెడుల విషయంలో ఆయన ముందు నుంచి ప్రవక్తలు ఉన్నారని చెప్తాడు. ఆదాం దగ్గర నుంచి ప్రవక్తలు ఉన్నారు అన్నాడు. అంటే ఏం లేదు, దేవుడు ఆదాం దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు. వాళ్ళతో, వీళ్ళతో, హనోకుతో మాట్లాడాడు, నోవా గారితో మాట్లాడాడు. వీళ్ళంతా అబ్రాహాముని ఏర్పరచుకోక ముందే అంతా కూడా ఆ యొక్క హనోకు వీళ్ళంతా ముందే వాళ్ళందరితో మాట్లాడాడు దేవుడు. కాబట్టి దేవుడు ముందు నుంచి మాట్లాడుతున్నాడు, తర్వాత మాట్లాడుతున్నాడు, అన్ని దేశాల వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన శాశ్వత కాలం ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు అంటానికి రుజువు. బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది ఇతర ప్రజలతో మాట్లాడతాడు అని అనే వాళ్ళకి ఈ ప్రశ్నకి ఆన్సర్ అది. ఈ ఎవరెవరి ద్వారా మాట్లాడాడంటే అవి వచనాలు చెప్పను కానీ ఈ ఫలానా వారి ద్వారా మాట్లాడాడనే విషయాలు మీ ముందుకు తీసుకొస్తా. బిలాము ద్వారా మాట్లాడాడు. సంఖ్యాకాండంలో ఈయన కథ అంతా ఉంటుంది. ఈ యొక్క బిలాము ద్వారా మాట్లాడినప్పుడు ఆయన మోయాబీయుడు. ఆయన మీరు బాగా గమనించండి, బిలాము ఆశపడి ఒకరిని శపించాలని వెళతాడు. ఎవరు? దేవుడి బిడ్డలని శపించాలని వెళతాడు, డబ్బుకు ఆశపడి. కానీ ఆయన నోటి ద్వారా ఏం మాటలు వచ్చేట్టు చేశాడు దేవుడు? ఆయన నోటి ద్వారా ఆశీర్వాదం వచ్చేట్టు చేశాడు. ఆయన ఏమనుకుంటున్నాడు? నేను శపించాలి కదా అనుకుంటున్నాడు. కానీ నోరు తెరిస్తే ఆశీర్వాదం వచ్చింది. అట్లాగే వాళ్ళకి తెలియకుండానే దేవుడు ఆయన ఆత్మతోటి చెప్పిస్తాడు. అది బిలాము ద్వారా జరిగినట్టే ఇక్కడ భారతదేశ గ్రంథాల్లో కూడా మునులకు అట్లాగే జరిగింది. దేవుడు బొమ్మలలో ఉండడు, విగ్రహ రూపంలో ఉండడు. వాళ్ళని ఆరాధించే వాళ్ళంతా అంధకారంలో ఉన్నట్టే, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అన్నం ముద్దను వదిలి మోచేతులు నాకే పడితే సమానమే, బొమ్మలను పూజించేవాడంటే ఇది అని మొత్తం మన గ్రంథాల్లో వేదాల్లో ఉన్నాయి. ఎట్లా రాశాడు ఆయన? ఆయనకి ఇంకొక దేవుడు ఉన్నాడని సరిగ్గా తెలియదు, సృష్టికర్త ఫలానా ఆయన అని తెలియదు ఆ రోజుల్లో. కానీ ఆయన ఎట్లా రాశాడు ఈ మాటలు? బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన మాటలు ఈయన ఎట్లా రాశాడు ఈ ముని అంటే, బిలాము ఎలా శపించాలని వెళ్తే ఎలా ఆశీర్వదించేటట్టు చేశాడో అలాగే వాళ్ళకి ద్వారా వాళ్ళకి వచ్చేసి ప్రత్యక్షను బట్టి రాసుకుంటే వెళ్ళిపోవటం. ఏం రాస్తున్నారో వాళ్ళకి తెలియదు, దేవుడే వాళ్ళ మీద ఉండి అలా రాయిస్తూ వచ్చాడు. అది భారతదేశంలో ప్రజలకి ఆయన ప్రత్యక్షపరచుకోవటం. తర్వాత ఇత్రో ద్వారా మరి దేవుడు ఆయన జాను వాళ్ళు ఇత్రో మోషే గారి మామగారి ద్వారా కూడా కొన్ని సలహాలు ఇప్పించాడు. అక్కడ ఎవరు అవసరమైతే వాళ్ళతో ఇప్పిస్తాడు దేవుడు. యాక్చువల్గా ఆ రోజు మోషే గారికి చక్కని సలహాలు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ మామగారు ఆయన ఇత్రో నోటి ద్వారా మాట్లాడు. అబ్బాయి ఎట్లా కాదు,
100 మందికి ఒకళ్ళు, 50 మందికి ఒకళ్ళు, 10 మందికి ఒకళ్ళు నాయకులను పెట్టు, నీ వాళ్ళు ఒక్కడే వల్ల కాదు ఇదంతా, ఇలా చేయమని చెప్పి అలా పాటింపేడు చేశాడు. ఎవరు వాళ్ళనోడు ఇతరుల ద్వారా ఈ మాటలు మాట్లాడించాడు? దేవుడు. ఎవరు అక్కడ అనుకూలంగా ఉంటే ఆ మనిషి ద్వారా అక్కడ మాట్లాడిస్తాడు. వాడు ఈ జాతి ఆ జాతి అనేసినటువంటి ప్రశ్నే లేదు. కాబట్టి అట్లా జరిగింది. తర్వాత నెబుకద్నెజరు ద్వారా మనకు తెలిసిందే, దానియేలు యొక్క కథ అంతా మనకు తెలుసు. ఆ గ్రంథంలో ఆ చక్కని కథలు ఉన్నాయి. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఒకటి వస్తుంది, నువ్వు పోతావయ్యా, ఇంకోటి వస్తాడు, ఊడు పోతాడు, వాడు పోతాడు, ఆఖరికి ఒక రాయి వస్తుందయ్యా, అది తుత్తి నిలు చేస్తుంది, అది చేతి సహాయం లేకుండా వస్తుంది పైనుంచి అన్నాడు. ఆ రాయే యేసు ప్రభు, శాశ్వత కాలం ఉంటుంది ఆ రాయి అన్నాడు. ఎవరికి చెప్పాడు ఈ మాట అంటే నెబుకద్నెజరు, అన్యుడు, బబులోను రాజు, ఆయనకి చెప్పాడు దేవుడి గురించి. ఏం పని ఆయనకి చెప్పాలంటే మరి భారతదేశం వాళ్ళకి చెప్పింది ఆ దేవుడు కాదా? ఆయనతో నెబుకద్నెజరుతోటే మాట్లాడాడు కదా. యేసు ప్రభు వస్తాడు, ఈ తర్వాత యేసు ప్రభు వస్తాడు, ఆయన అసలు సృష్టికర్త ఆయన నెబుకద్నెజరుకి చెప్పాడు. కాబట్టి ఆయనకి ఈ భేదం ఆ భేదం లేదు. అక్కడ ఆ సమయానికి ఎవరిని అనుకూలపరుచుకుంటే వాళ్ళతో. మెల్కీసెదెక్ అనేటువంటి ఆయన ద్వారా ఆ కథ ఆదికాండంలో ఉంటుంది. అబ్రహాంకి ఆ యొక్క రొట్టె ద్రాక్షరసం ఇప్పిస్తున్నాడు దేవుడే, లేకపోతే ఆయనకి అసలు ఆ క్రమం అవన్నీ ఆయనకేం తెలుసు? దేవుడు చేస్తాడు. తర్వాత కోరేష్తో అంటాడు, నా మంద కాపరి అంటాడు. ఈయనెట్లా మంద కాపరి అయ్యాడండి అనుకుంటావు. యెషయా గారి ద్వారా రాయిస్తాడు. యెషయా గారి ద్వారా రాయించే నాటికి కోరేష్ పుట్టలేదు. యెషయా గారు ప్రభు కంటే ముందు 740 సంవత్సరాల క్రితం జీవించినటువంటి మనిషి. ఈ కోరేష్ గారు ఆయన జన్మించింది సుమారు 600 ప్రాంతంలో, అంటే 140 సంవత్సరాల ముందు. కోరేష్ ఆయన పుట్టలేదు. అసలు ఆ పేరు కూడా ఇజ్రాయెల్ ప్రజలకు తెలియదు. ఆ పేరు పారసీకం పేరు కోరేషు అనేది. ఎవరు ఇజ్రాయెల్ ప్రజలకు అటువంటి పేర్లు ఉండవు. కానీ యెషయా గారు అంటాడు, కోరేషు నా మంద కాపరి, నా మంద నడిపించు అన్నాడు. వీళ్ళందరూ ఏంటి, ఈయనకి పోయిందా ఏంటి, కోరేషు పేరేంటి, ఈ మన పేరు పైకి నా మంద కాపరి అంటాడేంటి, ఆయన ఎవరబ్బా, ఆయన ఎట్లా మంద కాపరి అవుతాడు? ఆయన ఇంకా పుట్టడానికి 140 సంవత్సరాల టైం ఉంది. ఎవరు? కోరేషు పుట్టడానికి. ఆ కోరేషు పుట్టిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత అప్పుడు చేయాల్సిన పని ఇది. అంటే దగ్గర ఆ యొక్క 200 సంవత్సరాలు 200 సంవత్సరాల తర్వాత జరిగే కార్యక్రమం అది. 740లో యెషయా గారు రాస్తున్నారంటే ఖచ్చితంగా 539లో జరిగింది. ఖచ్చితంగా 201 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి మాట ఏది అంటే కోరేషు నా మంద కాపరి వీళ్ళని నడిపించాయా అంటాడు. అప్పుడు గురించి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ముందు రాబోయే కాలంలో ఏ దేశం ప్రజలు ఏ పేరు పెట్టుకు పుడతారో ఆయనకి కాకపోతే ఇంకెవరికన్నా తెలుస్తుందా? ఆయనకి తెలుసు. ఫలానావాడు పుడతాడు, వాడికి ఆ పేరు ఉంటుందని కూడా ఆయనకి తెలుసు. ఆ పేరు ఉన్నవాడు నా మంద కాపరి అవుతాడు అన్నాడు. అలా ఇతర జనులకి ఆయన ప్రత్యక్షపరచుకోలేదా? ఎందుకు ప్రత్యక్షపరచుకోడు? ఎక్కడ ఏది అవసరం ఉంటుందో అక్కడ వాళ్ళని ఏర్పరచుకుంటాడు. అట్లా మునుల ద్వారా ఏర్పరచుకోవటానికి బేస్లు ఇవన్నీ. ఎందుకు ఉందండి, ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇట్లా ఏర్పరచుకున్నాడు, అందరినీ ఏర్పరచుకున్నాడు. అట్లాగే వీళ్ళు కూడా ఏర్పరచుకున్నాడు, వాళ్ళ ద్వారా రాయించాడు. కాబట్టి ఈ గ్రంథాల్లో రాసిన మాటలన్నీ వాస్తవాలు. ఈ విషయాలు మనం గ్రహించి ఉంటే అనేక మంది చెప్పడానికి వీలవుతుంది. మరి దీనికి సమయం అవుతుంది కాబట్టి ఈ ఎపిసోడ్ 157 ఎపిసోడ్ ఇంతటితో ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించు. ఈ 157 ఎపిసోడ్ కూడా తగిన నడిపింపు ఇచ్చారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మాట్లాడారు అనేక విషయాల ద్వారా తండ్రి. బైబిల్ గ్రంథంలో తండ్రి మీరు జాతి వివక్షత అనేది, ప్రాంత వివక్షత అనేది లేకుండా సమస్త ప్రజల్ని పాలించే దేవుడు అంటానికి రుజువుగా తండ్రి అనేక మందిని ఏర్పరచుకుని వారిని మీ యొక్క చేతిలో పనిముట్లుగా వాడి ప్రవక్తలుగా పిలిచి మాట్లాడి వారి నోటి ద్వారా ప్రజలకు మీరు ఎవరో తెలియపరచుకునే విషయాలు అందరికీ బహిర్గతం చేయడానికి నాకు సహాయం చేసినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. బిడ్డల హృదయాలు తెరిచే విషయాన్ని వాళ్ళంతా కూడా నిక్షిప్తం చేసుకునే విధంగా మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. వారు ఈ జ్ఞానం ఉపయోగించి అనేక మందికి బైబిల్ గ్రంథంలో ఈ రకంగా సర్వ మానవాళికి ఆయన యొక్క ప్రత్యక్షతలు చూపించారు అని చెప్పగలిగే స్థితిలో వారిని ఉంచినందుకు స్తోత్రాలతో ఇక ముందు కూడా ఈ పరిచర్యను దీవించండి, ఈ కార్యక్రమాలను దీవించండి, వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ ఒకసారి